ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. గట్టిగా, ఇంకా బిగ్గరగా మీ సంతోషాన్ని చప్పట్లు కొట్టి తెలియచేయండి. వెరీ గుడ్. దేవుని యొక్క మహాకనికరమును బట్టి మనం సజీవుల లెక్కలో ఉన్నాం. ఆయన్ని ఆరాధించడానికి దేవాది దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే, వేదనాభరిత మనస్సుతో క్రీస్తుతో నడుచుతా. అంటే ఇది కొంచెం అనువాద తప్పిదం లాగా అనిపిస్తుంది. వేదనాభరిత మనస్సు అంటే, వేదన అంటే మనకి జనరల్గా వేదన ఎప్పుడు వస్తుందంటే బాధ కలిగినప్పుడు వస్తుంది. ఈ వేదన అనేది ఇంగ్లీష్లో ఏమని రాశారంటే, వాక్ విత్ క్రైస్ట్ ఇన్ ప్యాషనేట్ లవ్. ప్యాషనేట్ అంటే భారం, లవ్ విత్ లవ్, ప్యాషనేట్ భారముతో కూడిన ప్రేమ, భారభరితమైన ప్రేమ. భారభరితమైన ప్రేమతో క్రీస్తును అనుకరించుట, క్రీస్తుతో నడుచుట. భారభరితమైన ప్రేమతో క్రీస్తుని వెంబడించుట, క్రీస్తుతో నడుచుట. భారభరితమైన ప్రేమతో క్రీస్తుని వెంబడించుట. అందరు చెప్పండి నా వెంట. భారభరితమైన ప్రేమతో క్రీస్తును వెంబడించుట. ఏముండాలి మనకి? భారభరితమైన ప్రేమ ఉండాలి. ఉందా? క్రీస్తుని వెంబడించేటప్పుడు మనకు భారంతో కూడిన ప్రేమ ఉందా? నా ప్రశ్న అర్థమైందా? ఉందా? భారం అంటే ఏంటో తెలుసా? ఆయన తన పట్ల చూపే ప్రేమను ఎలా ఉండాలి శిష్యులు అని అంటే నిర్వచించాడు. ఆయన నిర్వచనం చెప్పాడు, అర్థం చెప్పాడు. ప్రేమ అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఏవో కొన్ని వస్తువులు ఆయనకి ఇచ్చేసి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నాకు ప్రేమ ఉంది కాబట్టేగా నా డబ్బులు ఇస్తున్నా, నాకు ప్రేమ ఉంది కాబట్టే నీ సన్నిధికి వస్తున్నా, నాకు ప్రేమ ఉంది కాబట్టేగా నీ సన్నిధిలో నేను బాప్తిస్మం తీసుకున్నా, నాకు ప్రేమ ఉంది కాబట్టేగా ప్రభు బలలో చేతులు పెడుతున్నా. ఇలా మనం కొన్ని కాజెస్ చెప్తున్నాం. అక్కడతో ఆయన ఆగిపోలేదు. ఆయన ప్రేమను గురించి మనతో చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, ఆయన్ని వెంబడించేటప్పుడు, ఆయనతో కలిసి నడవాలనుకున్నప్పుడు మన వైఖరి, మన హృదయం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, చూడండి, పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం చదువుదాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నాకు శిష్యుడు కాడు. ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములు ద్వేషించాలి అని చెప్పడం లేదు. కంపేర్ విత్ హిమ్, ఆయనతో పోల్చుకున్నప్పుడు, ఆయనతో సరిచూసుకున్నప్పుడు, నీ తల్లి అడ్డం వస్తుందా? నీ తల్లిని ద్వేషించు. నీ తండ్రి అడ్డం వస్తున్నాడా? నీ తండ్రిని ద్వేషించు. నీ ఫ్రెండ్ అడ్డం వస్తున్నాడా? నీ ఫ్రెండ్ను ద్వేషించు. నీ స్నేహితుడు అడ్డం వస్తున్నాడా? నీ స్నేహితుడిని ద్వేషించు. నువ్వే అడ్డమైపోతున్నావా? నిన్ను నీవు ద్వేషించు. అంటే ఆయన్ని ప్రేమించే విషయంలో ఏది మనకు ఆటంకంగా ఉన్నా దాన్ని ఏం చేయాలని చెప్తున్నాడు ఆయన? శ్రేష్టమైనటువంటి ప్రేమ. ఆయన ఫస్ట్ నుంచి అదే కోరుతున్నాడు. ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, ఆయన వంటి వాడు మరొకడు లేడు. ఆయన్ని వెంబడించేటప్పుడు, ఆయన్ని ఆరాధించేటప్పుడు, ఆయన్ని సేవించేటప్పుడు నీ పూర్ణ హృదయంతోనూ,
నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో, నీకున్నటువంటి వాటన్నిటితో పూర్ణంగా ఆయన్నే ప్రేమించాలి, ఆయన్నే వెంబడించాలి, ఆయనకే ఇవ్వాలి. నువ్వు ఆయనకిచ్చే, మనం ఇచ్చే ప్రేమ ఫస్ట్ లవ్ అయి ఉండాలి. ఫస్ట్ లవ్ చెప్పండి, ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. మొదటి ప్రేమ అంటే ఏంటి? నేను కొన్ని గృహాల్లో అబ్జర్వ్ చేశాను చిన్నప్పుడు. కష్టపడి సంపాదించి ఆ ఇంటి కుటుంబాన్ని పోషిస్తున్న వారి కొరకు ఏదైనా కూర వండితే వాళ్ళు పనికి వెళ్తారు కాబట్టి, ఇంట్లో ఉండరు కాబట్టి, వాళ్ళ కొరకు ఏం చేస్తారు? కూరను తీస్తారు. ఎలా తీస్తారు? స్త్రీలు చెప్పవలెను, ఎలా తీయుదురు? గంటి పట్టుకొని ఇలా వెతుకుదురు. దేని కొరకు వెతుకుదురు? శ్రేష్టమైన ముక్కల కొరకు. కుండలో ఉన్నటువంటి శ్రేష్టమైనవి తీసి ఆ కష్టపడే పెద్ద కొడుకో లేదా ఇంటి యజమానో లేదా తాను ప్రేమించే వారి కొరకు ఏం చేస్తారంటే ప్రత్యేకపరుస్తుంది. ఫస్ట్ లవ్. ప్రభువు మన నుండి అంటున్నాడంటే, ఏదో నేను వచ్చి వెళ్ళిపోయానని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అనుకుంటున్నావు అంటే నీ భ్రమలో ఉన్నావు. నీ ప్రేమ ఎలా ఉండాలంటే స్పష్టంగా నాకు ఇచ్చేటువంటి ప్రేమ మిగిలిన వాటికంటే ఎంతో ఎత్తునుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ముందుకు వెళ్ళిన తర్వాత మరింత లోతుగా అధ్యయనం చేద్దాం. అయితే ప్రభువు ప్రేమను అర్థం చేసుకోవడానికి ఇజ్రాయేలీలతో ఆయన మాట్లాడిన మాటను మనం చూస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలమైన క్రిందట. ఇక్కడ వాడుక భాషలో ఏముందంటే, గత కాలంలో యెహోవా మనకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, శాశ్వతమైన ప్రేమ మీ పట్ల నాకు ఉంది, గనుకనే మిమ్మలను కృపతో నా దగ్గరకు చేర్చాను. ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. ఈ ప్రేమ వారి పట్ల చూపడానికి కారణం ఏంటి? ఇజ్రాయేలీల పట్ల దేవుడు ప్రేమ చూపడానికి గల కారణం ఏంటి? చెప్పండి. ఇలా ఏమీ లేదు. 2 చేతులు పైకెత్తి చెప్పండి. అందరూ చూపండి. అందరూ ఇప్పుడు మనం చెప్పాలి, దేవుడు ఇజ్రాయేలుని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఏమీ లేదు, నేను చెప్పడం కాదు, దేవుడే తన వాక్యంలో రాశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 37వ వచనం. 4వ అధ్యాయం 37వ వచనం. మీకంటే బలమైన వారిని మీకోసం తరిమి వేసి మరీ మిమ్మల్ని ప్రేమించాడు. 7వ అధ్యాయము 7వ వచనం. అదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7వ వచనం. మీరు సర్వజనుముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు తక్కువే కదా. యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణములు నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి. ప్రభు చెప్తున్నాడు, మీ బలాన్ని చూస్తే నేను తరిమి వేసిన జనం కంటే మీరు బలహీనులు, మీరు లెక్క చూస్తే వారికంటే తక్కువ జనాంగం. నేను మిమ్మల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి? 10వ అధ్యాయం 15వ వచనం. 10వ అధ్యాయం 15వ వచనం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనముల్లో వారి సంతానమైన మిమ్మును నేటి వలె
దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకోవడానికి మీ బలం కాదు, మీ జనసంఖ్య కాదు, మీ సామర్థ్యం కాదు, మీకున్న ఏ కెపాసిటీ కాదు, నేను మిమ్మల్ని మీ కృపచేత ఏర్పాటు చేసుకున్నాను. దీన్ని ఎందుకు కొనసాగిస్తున్నాను అని అంటే, మీరేదో నన్ను వెంబడించే మీ పితరులు గొప్పవాళ్ళు, వారి తర్వాత మీరు గొప్పవాళ్ళు, మీరు భక్తి పరులు అయ్యారు కాబట్టి కాదు. ఏంటంటే, నేను మీ పితరులతో వాగ్దానం చేశా, అబ్రహాంతో వాగ్దానం చేశా, ఇస్సాకుతో వాగ్దానం చేశా, యాకోబుతో, దావీదుతో వాగ్దానం చేశాను. నేను చేసిన వాగ్దానాన్ని బట్టి నా ప్రేమ మిమ్మల్ని వెంబడిస్తుంది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. 4. ఆహా, స్నేహ ప్రేమ అంట. నేను ఇజ్రాయేల్ పట్ల ఏ ప్రేమ చూపాను? స్నేహ ప్రేమ. నా బంధం, నీతో ఉన్న మా బంధం స్నేహ బంధం. ఎందుకని? అసలు స్నేహం చేయాలనంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో స్నేహం చేయాలంటే ఏం కోరుకుంటాడు? మనం ఒక వ్యక్తితో స్నేహం చేయాలి అని అనుకున్నాం అనుకో, ఏం కోరుకుంటాం? లైక్ మైండెడ్, మనలాగా ఉండే వాళ్ళను వెతుక్కుంటాం. క్లాసులో 30-40 మంది ఉంటే, మీ ఇంటికి వచ్చిన మీ పిల్లల్ని క్లాసులో వాళ్ళందరి పేర్లు చెప్పమని, వీళ్ళు మీ ఫ్రెండా, వీళ్ళు మీ ఫ్రెండా, వీళ్ళు మీ ఫ్రెండా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కొంతమంది పేర్లు చెప్పినప్పుడు వాళ్ళ ముఖము వికారం అయిపోద్ది, కొంతమంది పేర్లు చెప్పినప్పుడు వెలుగుతో నింపబడుతుంది. కారణం, వాళ్ళు కోరుకున్న లక్షణాలు వాళ్ళ ఫ్రెండ్స్లో ఉంటాయి. అటువంటి వారితోనే స్నేహం చేస్తాం, ఎవరైనా అంతే. కానీ ఇజ్రాయేలీలకి దేవుడికి మధ్య స్నేహ బంధం అంట. ఈ బంధం, స్నేహం అనే ప్రేమ, దేవునికి ఇజ్రాయేలీలకి మధ్య ప్రేమ ఉందంట. దేవుడు ఎక్కడ, ఇజ్రాయేలీలు ఎక్కడ? ఎవరో ఒక ఆయన రాశాడు, నువ్వెక్కడ, ఆకాశంలో ఉండే నువ్వెక్కడ, భూమి మీద ఉండే మేమెక్కడ అని పాట రాశాడు. ఆయన దేవుడు, వీళ్ళు మనుషులు. అయినను దేవుడు వారితో వచ్చి స్నేహం, ప్రేమ చూపుతూ, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. దానికి కారణాలు చూస్తే, వెతికితే, ఇజ్రాయేలీల కారణాలను వెతికితే అసలు వారిని దేవుడు అంటి పెట్టుకొని ఉండవలసిన దానికి ఒక్క కారణం కూడా ఉండదు వారి తరపు నుంచి. అయినను ఈ రోజున మనం ఇజ్రాయేలీల యొక్క చరిత్రను చదువుతుంటే, ఇప్పటికీ ఇజ్రాయేలీల గురించి పేపర్లో చదువుతూ ఉంటే రోమాలు నెక్కబడుస్తాయి. కారణం ఏంటంటే, దేవుడు వారి పట్ల చూపుతున్న ప్రేమ. చప్పట్లు కొట్టాలనిపిలా మీకు? శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ వారి పట్ల ఆయన కనబరుస్తున్నటువంటి విధానం. ఇది ఇజ్రాయేలీలతో చెప్తే, ఈ ప్రేమ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. ఆనాడు దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నిన్ను బట్టి సమస్త జనాంగాలను ఆశీర్వాదిస్తాను అని చెప్పిన దేవాది దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పును మనం నూతన నిబంధనలో చూస్తాం. మనకి దేవుడికి అసలు సంబంధమే లేదు. మనం దేవుణ్ణి ఎరుగని వారం, దేవుని పేరు తలవని వారం, మన పితరులకి దేవుడు తెలియదు, విగ్రహారాధికులం, దేవుడు ఎవరో తెలియని జనాంగంగా ఉన్న మనల్ని దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం చెప్పండి. చూపిండి అమ్మ చేతులు. అయ్యా పురుషు కూడా చూపిండి. ఏమీ లేదని చెప్పి అంటే ఇట్లా నేను చూపినట్టు చెప్పండి. ఇలా 2 చేతులు ఎత్తండి. దేనికి? దేవుడు ఏర్పాటు చూడడానికి కారణం ఏమీ లేదు. మన మంచితనం కాదు, మన నీతి కాదు, మన గొప్పతనం కాదు, మన భక్తి కాదు, మన పితరులుగా కారణం కాదు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుదాం. ఎఫెసియన్స్. ఎట్లనగా
నేను చదువుతాను చూడండి. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. దీనికి కారణం ఏమన్నాడు తెలుసా? కృప చేత, ప్రేమ చేత, దయ చేత. క్రీస్తు మనల్ని ఏర్పరచుకోవడానికి కారణం మన మంచితనం కాదు, మన గొప్పతనం కాదు, మన బలం కాదు, మన సామర్థ్యం కాదు, మనం ఇచ్చే ధన కానుకలు కాదు, మనం చూపే దయాగుణం కాదు, మన నీతి కాదు, ఏది కారణం కాదు. క్రీస్తు ఇశ్రాయేలీయులను ఎలాగైతే ఏ కారణం లేకుండా వారిని ప్రేమిస్తున్నాడో అదే రీతిగా మనలను కూడా ఏ కారణం లేకుండా, షరతులు లేకుండా మనల్ని ప్రేమించే ప్రేమ ఆయన మన పట్ల చూపుతున్నాడు. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆహా, ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. చాలు, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. కారణం, దేవుడు కారణం లేకుండా మనల్ని ప్రేమించి, ఈ ప్రేమ ఎలా అంట? మాటలతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ నీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. దేవుడు మాటలతో ప్రేమించలేదంట మనల్ని. మాటలతో ప్రేమించడం అంటే ఏంటో నేను మీకు చెప్తాను చూడండి. ఒక భర్త అన్నాడు, భార్య దగ్గరికి వచ్చి రోజు మల్లెపూలు పొట్లను తెచ్చాడు. ఒక రోజున ఐ లవ్ యూ అని అన్నాడు. రెండో రోజున చీర తీసుకొచ్చాడు, ఐ లవ్ యూ అని అన్నాడు. మూడో రోజున బంగారపు గొలుసు తీసుకొచ్చాడు, ఐ లవ్ యూ అని అన్నాడు. నాలుగో రోజున కారు తీసుకొని వచ్చాడు, ఐ లవ్ యూ అని అన్నాడు. ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి సంపాదించుకొస్తున్నాడు. ఇది నీకోసమే అన్నాడు. ఏం చెప్తున్నాడు? లవ్ యూ అంటున్నాడు. కానీ ఈ లవ్ యూ చెప్పే ఆయన ప్రతిరోజు ఇంట్లో గుమ్మంలో అడుగు పెట్టే ముందు ఆమె వంక ఒక్క అనుమానపు చూపు చూపి, నాకంటే ముందు ఎవడో వచ్చి వెళ్ళినట్టున్నాడు ఇక్కడికి, ఆ వాసన కనబడుతుంది నాకు అని అంటున్నాడంట. మీకు అర్థమైందా? దేన్ని బట్టి సంతోషిస్తుందామే? వస్తువులను బట్టి సంతోషిస్తుందా? స్త్రీలు మాట్లాడండి. నువ్వేమంటే నాకెందుకయ్యా, నువ్వు ఇచ్చిన మల్లెపూలు ఉన్నాయి, నువ్వు ఇచ్చిన కారు ఉంది, నువ్వు ఇచ్చిన డబ్బు ఉంది, నువ్వు ఇచ్చిన నగ ఉంది, అవి చాలులే, నువ్వేమన్నా అనుకో, నువ్వు ఎలా అన్నా అనుకో, నాకేం పర్లేదు అంటారా? ఓరి మగడా, నీవు తెచ్చే వస్తువులు ఏది అక్కర్లేదురా నాకు. నువ్వు నా మీద ఇటువంటి అనుమానం లేకుండా, షరతులు లేకుండా నన్ను ప్రేమించరా బాబు, అది చాలు అని కోరుకుంటుంది ఒక స్త్రీ. ఇప్పుడు మన ప్రభువు ఇప్పుడు లోకస్తులైనటువంటి భర్తలు తమ భార్యలు తప్పు చేయకుండానే, ఏ పొరపాటు లేకుండానే ఇటువంటి వైఖరితో ఎన్నో సంసారాలు రోజున వీడవబడుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో ఈరోజు మనకు గొప్ప ప్రేరణ ఏంటంటే, మనమైతే ఇటువంటి పొరపాట్లు ఎన్నో చేశాం. లెక్క పెట్టి చూస్తే, లక్ష్య పెడితే, ప్రభు పరిశీలిస్తే మనం అర్హులమే కాదు. ఏ మంచి మనలో లేదు. ఆయనకి సరిపడిన పరిశుద్ధత కొంచెం కూడా లేదు మన దగ్గర. అయినా ప్రభు అన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ప్రత్యేకపరచుకున్నాను, నీ పట్ల నేను నా ప్రేమను చూపిస్తున్నాను. ఎలాగనంటే క్రీస్తును సిలువలో మన కొరకు అప్పగించి, ఆయన పరిశుద్ధ రక్తమంతా కార్చేసి తన ప్రాణాన్నిచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తా అంటున్నాడు. మాటలతో ప్రేమించలేదు, ఆయన చేతలతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు సువార్త పాఠంలోకి వస్తున్నాం మనం. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత
శిష్యులకు మూడోసారి ప్రత్యక్షమయ్యి వారు రాత్రంతా చేపలు పట్టారంట, ఒక్క చేప కూడా దొరకలేదు వాళ్ళ దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వారికి వచ్చి, మీరు మీ కుడి ప్రక్కన వలలు వేయండి అని చెప్పి వారు విస్తారమైన చేపలు పట్టారు. చేపలు పట్టిన తర్వాత వాళ్ళ చేపలు ఇంకా దరికి చేరక మునిపే, వారు పట్టిన చేపలు వారి కష్టార్జితం ఇంకా దరికి చేరక ముందే, వారి కష్టార్జితం అని అనడానికి కూడా లేదు, యేసు ప్రభు కష్టార్జితం అది. వారు పట్టిన చేపలు ఇంకా ఒడ్డుకు రాకముందే ఆహారాన్ని సిద్ధపరిచి కాల్చిన చేపలు, కాల్చిన రొట్టెలు విరిచి భోజనాన్ని సిద్ధపరచుకొని ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన అడుగుతున్నాడు, పిల్లలారా, ఏది చేపలు పట్టక ముందు, పిల్లలారా మీ యొద్ద తినుటకు భోజనం ఏమైనా కలదా? వాళ్ళు ఏమన్నారు? లేదు. చెప్పండి, లేదు. ఏం చేశారు వీళ్ళు చేసిన పొరపాటు ఏంటండి చెప్పగలరా? యేసుని విడిచిపెట్టారు. యేసును పక్కన పెట్టి ప్రయాసపడదాం అనుకున్నారు. యేసుతో సంబంధం లేకుండా ప్రయాసపడదాం అనుకున్నారు. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ దొరకలేదు. వారికి ఆహారం తినడానికి కూడా కష్టమైపోయింది. అబ్బా ఎంత విచారం! 24 గంటలు కష్టపడినప్పటికీ వారికి ఆహారం లేని పరిస్థితి ఎదురైంది అని అంటే ఇది ఎంత విచారకరం, ఎంత కడు దయనీయం, ఎంత బహు భయంకరమైనటువంటి సంగతి. దీనికి గాను కారణం ఏంటంటే వారి పొరపాటే. ఏమిటి వారి పొరపాటు అంటే, క్రీస్తు వారి దగ్గరకు వచ్చి 2 సార్లు చెప్పాడు, నేను మీతో ఉండడానికి వచ్చాను, నేను మీకోసం చచ్చిపోయాను, నేను పునరుద్ధరణుడయ్యాను, శాశ్వత కాలం మీతో సంబంధం, శాశ్వత ప్రేమను మీపై చూపడానికి వచ్చాను అని అంటే ఆ ప్రేమను వారు గ్రహించలేదు, ఆ ప్రేమను వారు అంగీకరించలేదు, ఆ ప్రేమను తృణీకరించారు. ఆయన మాకు అక్కర్లేదు అన్నట్లుగా వారు కష్టపడడానికి వెళ్ళారు, కానీ ఏమీ దొరకల. ఈ రోజున మీలో చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. క్రీస్తును పక్కన పెట్టి ప్రయాసపడదాం అనుకుంటున్నారు, కానీ మీకేమీ దొరకట్లేదు. చేదు అనుభవాలు గుండా వెళ్తున్నారు. అప్పుడు ప్రభువు చూడండి విడిచిపెట్టలేదు, పేతురుని విడిచిపెట్టలేదు, శిష్యులను విడిచిపెట్టలేదు. ఆయన వారిని విడిచిపెట్టకుండా ఉన్నట్లుగానే మనల్ని కూడా విడిచిపెట్టకుండా మనల్ని వెంబడిస్తున్నాడు. ఆయన మనలతో నడుస్తున్నాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. పేతురుని అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగేసరికి పేతురికి ఏమొచ్చిందంట? వ్యసనం అంటే అర్థం ఏంటో తెలుసా? కోపం. 3 సార్లు అడిగేటప్పటికి ఏమొచ్చిందంట పేతురికి? యేసు ప్రభువుని 3 సార్లు తృణీకరించాడు. యేసు ప్రభు 3 సార్లు అడగడానికి అర్థం ఉంది ఇక్కడ. యేసు ప్రభువుని ఈ నాతో ఉన్నటువంటి వారందరూ విడిచిపెట్టినా నేను నిన్ను విడవా అని బల్లగుద్ది ప్రగల్భాలు పలికినటువంటి పేతురు యేసు ప్రభు నాకు తెలియదని 3 సార్లు బొంకాడు, అబద్ధమాడాడు, యేసు ప్రభువుని తృణీకరించాడు. మరి యేసు ప్రభువుకి ఎంత కోపం రావాలి? యేసు ప్రభువుకి ఎంత కోపం రావాలి? హలో, వింటున్నారా? కోపం రావాలా వద్దా? రావాలి. పేతురు 3 సార్లే బొంకింది. పేతురు అయితే 3 సార్లే కాదనుకుంది. మనమో రోజు, ఎవరో మంచి సమాధానం చెప్పారు రోజు అని. నిజమే, రోజు ఎవ్రీడే వి డినై అవర్ క్రైస్ట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనము ప్రతిరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన జీవిత విధానంలో, దైనందిన జీవితంలో ప్రభువును తృణీకరిస్తున్నాం, కాదనుకుంటున్నాం. ఉదాహరణకి నేను చెప్పనా మీకు? ఈరోజే చెప్తాను నేను మీకు. ఈరోజే మైక్ పెట్టి అమ్మగారు ప్రార్థన చేసి ప్రార్థన ప్రారంభించారు. ఎంతమందికి వినబడిందండి మైక్? ప్లీజ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు ఎత్తండి. ధన్యవాదాలు మీరు చేతులు ఎత్తినందుకు. మీరందరూ ఏం చేశారో తెలుసా? ప్రార్థన మొదలైంది. కొంతమంది అంటులు బయటేశారు. నువ్వు కాదులే, వేసిన వాళ్ళ సంగతి చెప్తున్నా. అంతసేటు అడ్డంగా ఊపితే నేనెట్ట ఒప్పుకుంటా? కొంతమంది బట్టలు బయటేశారు, కొంతమంది బాత్రూంలో
నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు స్నానానికి. ప్రభు ఏమడిగాడు మనల్ని? మొదటి ప్రేమ. ఏమడిగాడు? మొదటి ప్రేమ. నేను ఒక సహోదరి గుమ్మం దాకా వచ్చేసింది, వరండాలోకి వచ్చింది, ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరుగుతూ ఉంటే ఆ సహోదరి పక్కింటి ఆమెతో కబుర్లు చెప్పింది. ఆరాధన జరుగుతున్నంతసేపు వరండాలో ఆగి. నన్ను అడిగాను ఆమెని, మొహమాటం లేకుండా అడిగా, నువ్వు దేవాలయానికి వస్తూ వస్తూ ఏం చేసావని అన్నా. నేనేం చేశాను? ఏం చేయలేదు అంది. కాదు వరండాలో నుంచొని ఏం చేసావని అన్నా. ఆమె పిలిచిందండి అంతే. అప్పుడు నేను ఒక సంఘటన చెప్పా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాలు చదవండి, అందరు కలిసి చదవండి. చదవండి అందరు, తీసిన వాళ్ళు అందరూ చదవండి గట్టిగా. ఆహా, యెహోవా యందు భయభక్తి అంటే ఏంటో తెలియాలి అని అంటే దానికంటే ముందు చాలా ప్రయాసం ఉండాలంట మన జీవితంలో. దేవుని భయం, దేవునికి భయపడడం, దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి అనుకరించడం మనకు తెలియాలి అని అంటే మన జీవితాల్లో ఎంత పరిశ్రమ ఉండాలంటే వెండిని వెతకినట్టు వెతకాలంట, బంగారాన్ని వెతకినట్టు వెతకాలంట, దాచబడిన ధనాని కొరకు ప్రయాసపడాలంట. అప్పుడేమవుద్దంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో నీకు అర్థమవుద్ది. ఇప్పుడు మనం అంటే ఉదాహరణకి ఇవి మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో అర్థం అవ్వడానికి ఈ పబ్లిక్గా మనం ప్రతి ఆదివారం లేదా దేవుని ఆరాధనకి పాల్గొనే విధానం ఒకటి. మన వ్యక్తిత్వాన్ని, దేవుని పట్ల మన ప్రేమను మనం ఎంత కనబరుస్తున్నామో తెలియచేసుకునేటువంటి ఒక బహిరంగ సవాలు ఇది అన్నమాట. మనం ప్రార్థనకి, దేవుని ఆరాధనకి రావడానికి ఎంత విలువిస్తున్నామో మనకు అర్థం కాలేదంటే మనం ఏమి నేర్చుకోలేదు, ఇంకా జ్ఞానం నేర్చుకోలేదు. భయం రావాలంటే దేవుని జ్ఞానం రావాలి. దేవుని జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? వెండిని వెతికినట్లు వెతకాలి, బంగారాన్ని వెతికినట్లు వెతకాలి, దాచబడిన ధనం కొరకు వెతికినట్లు వెతకాలి. మనం బంగారం కోసం ప్రయాసపడతాం, ఎంతైనా డబ్బులు సంపాదించడానికి కొరకు ఎంతైనా ప్రయాసపడతాం. కానీ దేవుని యందు జ్ఞానం, దేవుని జ్ఞానాన్ని సమార్జించుకోవడానికి, సంపాదించుకోవడానికి మనం ఏదైనా ప్రయాసపడుతున్నామా? ప్రయాసపడితే దేవుని భయం మనకు తెలుస్తుంది. ఈ భయం మనకు లేకపోవడం వల్లే మనలో ఉన్నటువంటి, నేను నిర్మలమ్మకు చెప్పా, నువ్వు అక్కడ నిలవబడ్డానికి గల కారణం, ఆరాధన జరుగుతుంటే నువ్వు అక్కడ కబుర్లు చెప్పుకోవడానికి గల కారణం దేవుని భయం లేదు. దేవుని భయం నీకు లేకపోవడానికి కారణం జ్ఞానం లేదు. ఈ జ్ఞానం సంపాదించుకోవాలి నువ్వు. మనమందరం ఎంత కొరతలో ఉన్నాం దేని విషయంలో? దేవుని జ్ఞానం విషయంలో. దేవుని జ్ఞానం లేనందునే దేవునికి భయపడలేదు మనం. దేవుని జ్ఞానం కొదువైంది మనకి. దేవుని జ్ఞానం కొదువైంది. దేవుని జ్ఞానం కొదువైపోయింది మనకి. ప్రియమైనటువంటి వారులారా, పేతురు 3 సార్లు తృణీకరించాడు. కానీ మనం ప్రతిరోజు ప్రభువుని తృణీకరిస్తున్నాం. పేతురుని వెళ్ళి సరి చేస్తే సరైపోయాడు. ఆ రోజున ఏమడిగాడు ప్రభు పేతురుని? వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పండి, ఎవరున్నారు అక్కడ? శిష్యులు మాత్రమే కాదు, వలలున్నాయి, పడవ ఉంది, చేపలున్నాయి. చెప్పండి, వల ఉంది, పడవ ఉంది, చేపలున్నాయి. ఇవన్నీ వస్తువులు, సంపాద్యం. ప్రభు ఎలా ప్రేమించాలని కోరుకున్నాడు? ఇందాక 24వ అధ్యాయము 14వ అధ్యాయం లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, భర్త కంటే, కుమారుని కంటే, కుమార్తె కంటే,
అన్నదమ్ముల కంటే, స్నేహితుల కంటే, చివరికి నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి అని ప్రభువు కోరుకుంటుంటే పేతురు ఎక్కడ ఆగిపోయాడంటే వల దగ్గర ఆగిపోయాడు, పడవ దగ్గర ఆగిపోయాడు, చేపల దగ్గర ఆగిపోయాడు. పైగా ఏం చెప్తున్నాడు? కోప్పడ్డాడు. నీకు తెలీదా నేను ప్రేమిస్తున్నాను లేదా? నీకు తెలీదా? మనకి రాదు కోపం? మన పిల్లల పట్ల ఏదైనా అనారోగ్యం దాపురించినా, మన కుటుంబాల్లో ఏదైనా ఒత్తిడి ఎదురైనా, సవాలు ఏదైనా ఎదుర్కొన్నా మనకి ఎవరి మీద కోపం వస్తుంది? నేనేం అన్యాయం చేశా దేవునికి? నేనేం అన్యాయం చేశా? అబ్బా, ఈ రోజున క్రైస్తవ సంఘంలో నిండిపోయింది ఏంటో తెలుసా? దేవుడు దేన్ని ద్వేషించమంటున్నాడో దాన్ని ప్రేమించమని బోధించే బోధకులు ఎక్కువైపోయారు. నీకు ఇల్లు లేదా? నీకు పెండ్లు అవ్వలేదా? నీకు మగపిల్లాడు ఇంకా పుట్టలేదా? నీకు పని దొరకట్లేదా? రా. ప్రభు పేతురుని ఏమడిగాడు? వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. కానీ మన ప్రేమ అంతా వేటి మీద? వస్తువుల మీద. వస్తువుల మీద మన ప్రేమ అంతా వస్తువుల మీద. మీరు బైబిల్ అంతా చూడండి, బైబిల్లో ఎక్కడ ప్రభు వస్తువులను ప్రేమించమని చెప్పలేదు. అబ్రహాము భక్తిలో ఎదుగుతున్నాడు. కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళి నా భార్య నా చెల్లి అని అబద్ధం ఆడినటువంటి వ్యక్తి విశ్వాసంలో ఎదిగాడు. దేవుని స్వరూపంలో మారడం మొదలుపెట్టాడు. లోతుకు తన కాపర్లకి, లోతు కాపర్లకి గొడవ వస్తే ఏం చేశాడు తెలుసా? అరే బాబు, నన్ను కాపాడేది నా దేవుడు, నాకు సహాయం చేసేది నా దేవుడు, నాకు ఇవేమీ అక్కర్లేదు, నువ్వేది కోరుకుంటావు అది నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుని. ఎంత వ్యత్యాసం వచ్చేసింది నా ప్రియమైన దేవులారా! దేవుణ్ణి ప్రేమించడం అని అంటే మనకున్న వాటి మీద లేదా మనకు కావాల్సిన మీద వాటి మీద మక్కువతో క్రీస్తుని ప్రేమించడం కాదు, క్రీస్తునే ప్రేమించే వారంగా, క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన భారము కలిగినట్లుగా మనము క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడిన వ్యక్తిత్వం కలిగిన వారంగా క్రీస్తుని వెంబడించే ప్రతినిధులుగా మనం ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు, నా మాట గైకొంటాడు. క్రీస్తుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే మనం మాటలతో నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు. మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. చెప్పండి, అందరూ చెప్పాలి. వింటున్నాగా కదా? మనమందరం వెంటనే చెప్పే మాట ఏంటంటే ప్రసంగం ఎంత నువ్వు గంట చెప్పినా వింటున్నావు, గంటన్నర చెప్పినా వింటున్నావు, పావుగంట చెప్పినా వింటున్నావు, అరగంట చెప్పినా వింటున్నావు. నువ్వు ఎప్పుడు ఆమె అంటే అప్పుడేగా వెళ్తున్నావు. ఈ వినడం కాదు. వినడం అంటే అర్థం ఏంటంటే యేసు చెప్పిన మాటను అక్షరార్థంగా నీవు నీ జీవితంలో అనుసరించడం. నీవు పనిచేసే స్థలంలో ప్రభువుని చూపించాలి, నీ కుటుంబంలో ప్రభువుని కనపరచాలి, నీ సమాజంలో ప్రభువుని చూపించాలి. ప్రభువు ఎలాగ బ్రతికాడో అలాగ బ్రతకాలి. అది ప్రభు మాట వినడం అంటే. నిన్ను వలే మనల్ని ఎలా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని ఎలా ప్రేమించాలంట. అవుతుందా మన పని? కొంతమందిని చూస్తే కళ్ళు ఎర్రబడతాయి, కొంతమందిని చూస్తే రండి ఇంట్లోకి వచ్చి కూర్చోండి అంటాం. ఈ మన వైఖరితోనే ఆయన పోట్లాడుతున్నాడు, పోరాటం. నీ వైఖరి మార్చుకో, నీ వైఖరి మార్చుకో. నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు. అందుకే పేతురికి 3 మాటలు చెప్పాడు. నువ్వు నా గొర్రెలు మేపుము, నువ్వు నా గొర్రెలు కాయుము, నువ్వు నా గొర్రెలు మేపుము. 3 సార్లు చెప్పాడు. 3 సార్లు ప్రేమిస్తున్నావని అడిగాడు. 3 సార్లు 3 మాటలు చెప్పాడు ఆయన. మొదటిగా నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము,
నా గొర్రెలను మేపు. ఏంటి దీని అర్థం అంటే, పేతురుకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే కాపరిగా ఆయన ఏం చేయాలంటే గొర్రెల్ని మేపాలి. అంటే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా పెట్టాలి. కాయడం అంటే గొర్రెల కాపరి దగ్గర 2 వస్తువులు ఉంటాయి. ఒకటేంటంటే కొంకి కర్ర ఉంటుంది. ఆ కర్రతో ఏం చేస్తాడంటే చెట్ల ఆకుల్ని ఇలా వంచి గొర్రెలకి పెడతాడు. ఇంకొకటి ఉంటుంది, కర్ర ఉంటుంది, దుడ్డు కర్ర. దీంతో ఏం చేస్తాడు? దేన్ని ఆహారం కాని దాని తినే గొర్రెని ఏం చేస్తాడంటే ముట్టి మీద ఒకటి ఇలా ఇస్తాడు. ఆహారం కాని విషాహారం, తినకూడని ఆహారం తినేటప్పుడు దాన్ని ఒకటి దెబ్బ కొడతాడు. ఇప్పుడు పేతురికి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ఏం చేయాలి? మేపాలి. 2 కాయాలి. కాయడం అని అంటే అబద్ధ బోధల నుంచి కాయాలి, త్రోవ తప్పిపోకుండా కాయాలి. ఆహారం కానీ ఆహారం తింటున్నప్పుడు గద్దించాలి. ఈ రోజున విషతుల్యమైన క్రైస్తవ ఆహారం దొరుకుతుంది ఛానల్స్ అన్నిట్లో, మీడియా అంతట్లో. మనం ఎలా ఉండాలంటే వివేకం కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. మనం ఏ మేత మేస్తున్నామో అనే విచక్షణ మనకు ఉండాలి. ఎలా తెలుస్తుంది మనం తినేది విషతుల్యమైన ఆహారమా మంచి ఆహారమా అనేది ఎలా తెలుస్తుంది? బెరియాలో ఉన్న క్రైస్తవులంట పౌలంతటి వాడు వెళ్ళి బోధిస్తే, అమ్మా ఏంటి మాట్లాడుకుంటున్నారు, అక్కడక్కడ మీటింగులు జరుగుతున్నాయి. పౌలంతటి వాడు వెళ్ళి బోధిస్తే పౌలు చెప్పిన సంగతులు ఇలాగున్నాయా లేవా అని వాక్యాన్ని పరిశోధించారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? అన్ని పథకాలే క్రైస్తవ సంఘంలో. ఏం పథకాలు? పిల్లల పాలి భాగస్తుల పథకం, యవ్వన పాలి భాగస్తుల పథకం, దంపతుల పాలి భాగస్తుల పథకం. ఈ పథకాల్లో ఏం చేయాలి? జాయిన్ అయ్యేవాళ్ళు ఏం చేయాలి తెలుసా? మీకు తెలియదేమో, మీరు జాయిన్ అవ్వండి. వెళ్ళి ఏం చేయాలంటే 1,000 రూపాయలు కానుక పంపాలి వాళ్ళకి. మా పిల్లల పరీక్షల కొరకు నువ్వు ప్రార్థన చేయి, మా యవనస్తులైన బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయి, మా దాంపత్యం కొరకు మీరు ప్రార్థన చేయి. ఇది అబద్ధ బోధ సత్యబోధ? ఎలా చెప్పగలం అబద్ధ బోధని? దేవునికి కానుక ఇవ్వడం అబద్ధ బోధ కాదు. కానీ మనకు కావలసిన అవసరాల కొరకు ఇవి ఇస్తే మాకు ఈ డబ్బులు ఇస్తే మాకు ఈ ఆశీర్వాదం వస్తుంది అనేది అబద్ధం. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అని చెప్పాడు. మనం దేవునికి కానుక ఇవ్వాలి. ఎలాగివ్వాలంటే కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలి. నువ్వు నా జీవితంలో చేసిన మేలును బట్టి, నువ్వు నన్ను పోషిస్తున్నావు, నువ్వు నన్ను రక్షించుకున్నావు, నన్ను ఇంకా జీవంతో ఉంచావు, ఈ ఉనికికి కారణం నువ్వే, నేను కలిగి ఉన్న దాని ప్రతిదానికి కారణం నువ్వే, కాబట్టి నువ్విచ్చిన దానిలో నుండి నేను నీకు ఇస్తున్నానయ్యా. ఇది కృతజ్ఞత. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో ఏమంటున్నాడంటే వేదన లేదా భారభరితమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను భారభరితమైన ప్రేమతో నన్ను వెంబడించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఇజ్రాయేలీని షరతులు లేకుండా అన్కండిషనల్గా ఎలా ప్రేమించాడో, నూతన నిబంధన విశ్వాస సంఘమైన మనల్ని అన్కండిషనల్గా క్రీస్తు మన కొరకు చనిపోయి మనల్ని కారణం లేకుండా ప్రేమించాడు. మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ప్రభు కొరకు ప్రాణం పెట్టునంతగా ఆయన కొరకు మనం జీవించబద్ధులమై ఉన్నాం. అట్టి రీతిగా మన జీవన వైఖరిని మార్చుకొని జీవించుటకు మన హృదయాలను, మనస్సులను, జీవితాన్ని ఆయన కొరకు కుమ్మరించుదాం. ప్రభువా నేను నీ కొరకే బ్రతుకుతానని సమర్పణ చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.